మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే నిన్న ముప్పాళ్ల మండలంలో తొండపి గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని మాజీ మంత్రివర్యులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామంలో పర్యటనకు వెళ్ళడం జరిగింది। ఆ పర్యటన సందర్భంగా గ్రామంలో కొంతమంది వైసీపీ అల్లరి మూకలు చేసిన చిల్లర పని గురించి ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఖండించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। నిన్న రాత్రి సమయంలో మరి తొండపి గ్రామంలో వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకుని డాబా మీద రాళ్ల కుప్పలు ఏర్పాటు చేసుకుని మరి కన్నా లక్ష్మణ్ గారి బృందం ఆ వీధుల్లో పర్యటిస్తున్న సందర్భంలో లైట్లు తీసేసి ఒక్కసారిగా రాళ్ల దాడిని మరి చేయడం జరిగింది। ఈ సందర్భంలో కన్నా లక్ష్మీనారాయణ గారి పిఆర్ఓ స్వామి అనే కుర్రాడు తీవ్రంగా గాయపడ్డాడు। అలాగే ఒక పోలీసు కూడా కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడని తెలిసింది। ఇంకా మరి కొంతమంది కూడా మరి బయటకు కనపడి గట్టి దెబ్బలే తగిలాయి మేము చూసాము। ఈ చర్యను మేము ఖండిస్తా ఉన్నాం। అలాగే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఖండనీయం, అందరూ కూడా ఖండించాలని సందర్భంగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం మీడియా ముఖంగా। ఈ రోజు ఉదయం మంత్రి అంబటి రాంబాబు గారు మరి మీడియాతో మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ గారు నా మీద ఆరోపణలు చేశారు, ఈ తప్పుడు ఆరోపణలు నేను ఖండిస్తున్నాను, ఈ ఆరోపణలో వాస్తవం లేదు, నేను అలాంటివి ప్రోత్సహించనని చెప్తా ఉన్నారు। ఓకే మంత్రి గారు నమ్ముతాం, మీరు ఈ గొడవల్ని ప్రోత్సహించలేదని నమ్ముతాం। కానీ ఈ రోజు మీరు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో సందర్శించి పరామర్శకు వెళ్లారో ఇది నిజమా? మీరు పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమం నిజమైందా? ఇందులో మీ చిత్తశుద్ధి ఎంత? అది వాస్తవమా? నిన్న గొడవ జరిగిన విషయం తెలుసుకుని మేము కూడా తొండపి గ్రామానికి వెళ్లడం జరిగింది। నగరికల్లో మా పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ముగించుకుని వస్తున్న సమయంలో ఈ వార్త తెలిసి మరి తొండపి గ్రామానికి మేము కూడా వెళ్లడం జరిగింది। గ్రామంలో అందరూ కూడా భయప్రాంతులకు గురయ్యి మరి వాళ్ళు ఆత్మరక్షణ కోసం కన్నా లక్ష్మణ్ గారి బృందంలో ఒకరిద్దరు అందుబాటులో ఏవో కర్రలు వెతుక్కొని వారి నాయకుడిని ఏం చేయబోతున్నారని భయభ్రాంతులకు గురై వారిని కాపాడుకునే క్రమంలో వారిని వారు కూడా కాపాడుకునే క్రమంలో కర్రలు వెతుక్కొని ఏవేవో బృందంలో ఇద్దరు ముగ్గురు కర్రలు పట్టుకుని ఉంటే ఆ ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలనే మీరు బూచిగా చూపించి మీ అవినీతి సాక్షి, మీ అబద్ధపు సాక్షి, మీ అక్రమాల సాక్షి ఛానల్లో మీ ఇష్టారాజ్యం మీ ఇష్టరీతిన వాటిని ప్రచారం చేస్తా ఉన్నారు। ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఖచ్చితంగా అది ముందుగా మరి ఆ షెడ్యూల్ లో వాళ్ళు 3 రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం తెలుసుకున్న వెంటనే ఈ వైసీపీ దుండగులు కూడా వెంటనే మరి ఇటువంటి దుశ్చర్యకి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు। దానికి ఉదాహరణే నిన్న మధ్యాహ్నం మరి ఎక్కడైతే వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో ఆ మీటింగ్ స్థలంలో ఆ సభా వేదిక ముందు మరి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వారి ద్విచక్ర వాహనాలకి జెండాలు కట్టుకుని కొంతమంది చేత జెండాలు పట్టుకుని వచ్చి ఆ వేదిక ముందు కూడా హల్చల్ చేసిన వీడియోలు కూడా మనం చూసాం। అటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఈ రోజు మంత్రి గారు చెప్పారు ఈ తొండపి గ్రామం గతంలో కూడా ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నది, మరి ఆ గ్రామంలో ముందుగా జాగ్రత్తగా ఎవరున్నారు మంత్రి గారు? మీరుండాలి, మీరు పరిపాలనలో మీ చేతిలో ఉంది, అలాగే అధికారులు మీ చేతిలో ఉన్నారు। మరి నిన్న ఉదయమే సంకేతాలు వచ్చినప్పుడు అక్కడ ఎందుకు మీరు రక్షణ చర్యలు చేపట్టలేకపోయారు మీరు కానీ పోలీసులు కానీ అధికారులు కానీ? కాబట్టి మరి మీరు కూడా ఇటువంటి గొడవలు ప్రోత్సహిస్తున్నారని మేము అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా ఈ వీడియోల ద్వారా అని నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా। మరి అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకి పూనుకోకుండా ప్రభుత్వ అధికారులు ఈ రోజు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి మాకు కూడా గాయాలని చెప్పి నటిస్తూ హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో వారికి ఊన్ సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్స్ అయినా లేదు వారిచ్చిన కేసులను తీసుకుని అక్రమ కేసులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు పెట్టే అధికారులైనా సరే ఇటువంటి చర్యల్ని మీరు తప్పకుండా ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఇటువంటి చర్యలు భవిష్యత్తులో మరి ఇటువంటి దుండగులకి మరింత ఉసిగొల్పి వాళ్ళు ప్రోత్సహించే విధంగా తోడ్పడతాయి। కాబట్టి ఇన్నాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారుల యంత్రాంగం అధికారంలో నా పార్టీ నాయకులు చెప్పిన మాటలనే మరి మీరు కూడా కొంత గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని అనుసరించారు। మరి ఆ క్రమంలో మాలాంటి ఎంతో మంది ఇక్కడ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు। కానీ ఇప్పుడు అవసాన దశకు వచ్చింది, ఎలక్షన్లు మరి 2 మాసాల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి। కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు ఇటువంటి చర్యల్ని ప్రోత్సహించకుండా
వెంటనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి అధికారులను కూడా నేను ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాను. ఇటువంటి చర్యల్ని సత్తెనపల్లి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న సాయంత్రం మేము కన్నాలక్ష్మి గారి సమక్షంలో కాసేపు కూర్చోవడం జరిగింది. ఆ సందర్భంలో వారి కార్యకర్తలు కూడా సార్ మీరు ఒక్కసారి ఇవ్వనండి, వాళ్ళ సంగతి మేము తెలుసుకుంటాం, మా బలం ఏంటో చూపిస్తామని చెప్పి కొంతమంది అడుగుతా ఉంటే ఆయన పెద్ద మనసుతో ఆయన అనుభవంతో ఆయన చెప్పారు, నేను ఎప్పుడు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించను. మనం ఎన్నికలకు వెళ్దాం, ఎన్నికలు మనకు ముఖ్యం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం. నేను ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నాను, ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలను నేను ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా ఈ క్రమంలో ఎదురయ్యే వాటిని తగిన రీతిలో ఎదుర్కోవడానికి మాత్రం మీకంటే ముందు నేను ఉంటానని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అది ఆయన నాయకత్వం. అటువంటి పెద్ద మనిషి మీద మీరు చేస్తున్న ఆరోపణలు, మీరు మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్న చర్యల్ని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారాలు. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న సత్తెనపల్లి నియోజకవర్గం ఉప్పాళ్ల మండలం కొండపి గ్రామంలో రాత్రి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మాట్లాడడానికి ఇక్కడికి చేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన ఎక్కడా ఏ నియోజకవర్గంలో గొడవలు ప్రోత్సహించే వ్యక్తి కాదు. కానీ రాత్రి అతని మీద వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల మీద జరిగిన దాడిని మిత్రపక్షాలుగా ప్రతిపక్షాలుగా అన్ని పార్టీలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.